पानी पूरी नहीं? ओके, ये क्या चटनी है? हरे कृष्णा प्लेट తీసుకో. हरे कृष्णा ఇదే ప్లేట్ లాడ్కెళ్ళి ఉతప్ప సొరకాయ సర్వపిండి మిర్చి బజ్జీ ప్రజ్ఞ మాతాజీ బజ్జీ. హరే కృష్ణ. ప్రజ్ఞ మాతాజీ బజ్జీ కాదు, మిర్చి బజ్జీ. ఉమా మాతాజీ సర్వపిండి. వందన మాతాజీ బజ్జీ. హరే కృష్ణ. చల్లో వేడి వేడి బజ్జీ. హరే కృష్ణ. పావు బజ్జీ, పునుగులు. హరే కృష్ణ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవైతే 31 డిసెంబర్ 2024 ఇస్కాన్ టెంపుల్లో జరిగిన ప్రోగ్రామ్ ఇది అయితే చాలా అద్భుతంగా జరిగింది. పిల్లల కోసం గేమ్స్ అండ్ చాలా రకాల ఫుడ్ అన్నీ చాలా బాగుంది. ఇదైతే మన ఆదిలాబాద్లోని రాంపూర్ రోడ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 31 డిసెంబర్లో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ ప్రోగ్రాంలో చాలా రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. పానీపూరి, ఉతప్ప, పునుగులు, మిర్చి బజ్జీ, వడాపావ్ అండ్ పన్నీర్ అండ్ స్ప్రింగ్ పొటాటో, వడా సాంబార్ అండ్ పాన్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ పిల్లల కోసం ముఖ్యంగా గేమ్స్ పెట్టారు. విన్నారు కదండి, మా వాడు చెప్పిందంతా కూడా వాడికి నచ్చినవన్నీ చెప్పేశాడన్నమాట. అందరికీ హరే కృష్ణ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరంలాగే ఇంకా అంతకు మించి బాగా జరగాలి 2025 సంవత్సరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకైతే 2024 సంవత్సరం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుజీతో కలిసి 2 యాత్రలకు వెళ్ళడం, అలాగే ప్రణవానందన్ ప్రభుజీ లాంటి చక్కటి గురువు దొరకడం అనేది ఈ 2024లోనే జరిగింది. కాబట్టి ఈ ఇయర్ని మేము ఎప్పుడు మర్చిపోలేము. పోయిన ఏడులాగానే ఈ ఏడు కూడా చాలా చక్కగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి 31st నైట్ నిన్న 2024 సంవత్సరానికి ముగింపు పలుకుతూ చేసుకున్న సెలబ్రేషన్స్, అలాగే 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కూడా జరుపుకున్నామండి. ఇక్కడ ఆనంద్ మేళా, ఆనంద్ బజార్ ఏర్పాటు చేశారు. ఏ ఐటెం కావాలన్నా కూడా మనం ఇక్కడ డబ్బులు పే చేసి మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కొని తినొచ్చు. ఇంకా మా వాడు చెప్పేశాడు కదా, వాడికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ, అలాగే వాడికి నచ్చిన గేమ్స్ అన్నీ కూడా వాడు చెప్పేశాడు. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా అల్పాహారానికి వచ్చారంటే మన ఇస్కాన్ డివోటీస్. ఎందుకంటే ఇక్కడ మనం ఆనియన్ గార్లిక్ ఏం వాడం కాబట్టి వారికి కూడా బాగా సెట్ అవుతుంది ఫుడ్. పైనుంచి చల్లటి మంచు కురుస్తుంటే ఇలా వేడి వేడిగా బజ్జీలు, నూడిల్స్, పన్నీర్ టిక్కా తింటుంటే చాలా హాయిగా ఉంది. మన ఆదిలాబాద్ స్పెషల్ సోలాల బిర్యానీ కూడా ఉందండి ఇక్కడ. శ్రీకర్ ప్రభుతో మా తెలంగాణ స్పెషల్ బిర్యానీ, సోలాల బిర్యానీ తిన్నారా అంటే, మా తెలంగాణ అంటున్నారు ఏంటి మాతాజీ, మేము కూడా తెలంగాణనే అన్నారన్నట్టు. ఓ సారీ, తెలంగాణ కాదు, ఆదిలాబాద్ స్పెషల్ అని చెప్పానప్పుడు. అదన్నమాట ఆదిలాబాద్ స్పెషల్ సోలాల బిర్యానీ. ఎవరెవరు ఈ సోలాల బిర్యానీ తింటారో, ఎవరెవరికి ఈ సోలాల బిర్యానీ తెలియదో తప్పకుండా కామెంట్లో మాకు తెలియచేయగలరు. ఇక్కడ లక్ష్మీలీలా మాతాజీ వాళ్ళు నూడిల్స్ పెట్టారండి. ఇంకా చూసారా ఫ్యామిలీ ఎలా కష్టపడుతున్నారో. ఇక్కడ వీణా మాతాజీ, సచిన్ ప్రభు వాళ్ళు చేసిన స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలు అయితే గేమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా అందరూ గేమ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఇలా ముట్టుకుంటే అలా పడిపోతున్నాయి. ఏంటి అందరు గ్లాసులో పెట్టారనుకుంటున్నారా? గ్లాసులే కనబడేటి, కానీ ఆడే విధానం వేరుంది ఒక్కొక్కరిది. ఇక్కడ బుక్ స్టాల్ దగ్గర మనోజ్ ప్రభుజీ చూసుకుంటున్నారండి. మొత్తానికైతే అందరు చేసిన ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేశాము. తర్వాత క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారండి. చాలా దాని చుట్టూరు అందరం కూడా కీర్తన చేస్తూ, డ్యాన్స్ చేస్తూ చాలా ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసామన్నమాట.
2024 సంవత్సరాన్ని గుర్తుంచుకొని దానికి మనం వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామండి. అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నామండి. 31st అనగానే బయట అక్కడెక్కడో రోడ్లపైన తిరుగుతూ తాగుతూ పడుతూ లేస్తూ అవన్నీ అవసరం లేదండి మనకి. ఇంకా అలా అంతా చేస్తారు కాబట్టే ఇక్కడ ఇలా ఆనంద్ బజార్ ఎవ్రీ ఇయర్ కూడా ఏర్పాటు చేస్తారు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఒక్కొక్క ఇయర్కి మించి ఇంకో ఇయర్ చాలా అద్భుతంగా జరుపుతున్నాము ఇక్కడ. ఈ ఇయర్ మేము కూడా స్టాల్ పెడదామని అనుకున్నాము. కాకపోతే ఇంకా మా వారు శబరిమలలో ఉన్నారు. ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకోవాలంటే ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సర్లే నెక్స్ట్ ఇయర్ పెడదాం నాన్న అని చెప్పేసి మా వారిని ఒప్పించడం జరిగింది. ఈ ఇయర్ అయితే మొత్తానికి అన్నీ తిరుగుతూ తింటూ ఎంజాయ్ చేయరా, నెక్స్ట్ ఇయర్ పెడదామని చెప్పాను. జైకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండే పెడదామని చెప్పేసి. నేను చూసుకుంటా మమ్మీ, నువ్వు చూడకుండా పర్లేదని అన్నాడు. ఇక్కడ జై తిన్న వెంటనే అంటే పిల్లలందరూ తిన్న వెంటనే పరిగెత్తుతూ ఆటలు ఆడారు కదా, ఇంకా చాలా కష్టమైపోతుంది, కడుపులంతా తిప్పినట్టు అవుతుందని ఇంకా సైలెంట్గా కదలకుండా కూర్చున్నాడు. అలాగే తిన్న వెంటనే పరిగెత్తడం మంచిది కాదు. తర్వాత బాగుంది కదా అని చెప్పేసి అన్నీ తినడం వల్ల కూడా వాడికి హెవీ అయిపోయింది అదన్నమాట. తర్వాత అందరం కూడా ఇలా కీర్తన చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా 12 o'clock వరకు ఉండే ఓపిక అయితే లేదు. ఎందుకంటే జైకి కొద్దిగా జలుబు స్టార్ట్ అయింది. స్కూల్ నుంచి వచ్చిన నుంచి కాస్త సుస్తుగానే ఉన్నాడు. ఇంకా అందుకోసమే ఇంకా ఎక్కువ నైట్ అయితే ఉండలేమని చెప్పేసి 11 వరకు ఉండి ఇంటికి వచ్చేసామండి. ఇలా 2024లో ఎన్నో తీపి గుర్తులండి. 2024 కంటే మించి 2025లో మంచి కార్యక్రమాలు జరుపుకోవాలి, అంతా మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. ఇక్కడ యూత్ పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అయితే చాలామంది ఉంటారండి. ఇంకా 31st అని చెప్పేసి ఎక్కడెక్కడో వెళ్ళి ఏమో పిచ్చి పనులు చేసే బదులు ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు కనుక పాల్గొంటే చాలా మంచిదండి. వారికి మంచిది, మన దేశానికి మంచిది, తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచిదేనండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళమని పిల్లల్ని ప్రతి తల్లిదండ్రి కూడా ప్రోత్సహించాలి. అలాగే పిల్లల్ని అంటే పెద్ద పిల్లలైతే చెప్పడం అంతే, కానీ చిన్నపిల్లలైతే మనం తీసుకొని రావాలండి ఇలాంటి కార్యక్రమాలకి. మనమే తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. మనం తీసుకొని కనుక పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా మనం భాగస్వాములు చేస్తే పిల్లలు చాలా బాగుపడతారని నా ఉద్దేశం అండి. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలు బాగుపడాలి అంటే ఫస్ట్ మనం బాగా ఉండాలి, ఆ తర్వాతే పిల్లలు కూడా బాగుంటారండి. ఇలాంటి కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా అటెండ్ చేయాలి పిల్లలతో సహా. ఎందుకంటే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. 31st అనగానే ఏదో తాగడం, తినడం, తిరగడం, కేకులు కట్ చేసుకోవడం, రోడ్లపైన పడిపోవడం ఇవే అనుకుంటారండి. అది ఎంత మాత్రం కాదు. అలాంటి పిచ్చి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అందరితో పాటు మనం కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. గత 5 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంకి రావడం జరుగుతుంది. మాకైతే బాగా నచ్చుతుందండి. ఎక్కడికి వెళ్ళడం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, పెద్దవారు పిల్లలు అన్నది ఏ తేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే బాగా నచ్చుతుందండి. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా తెలియచేయండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ 31st ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా తెలియజేయగలరు. ఇక్కడ శ్రీకర్ ప్రభు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. హరే కృష్ణ.